నియోజకవర్గంలోని రైతులు వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఏ పంట పండించాలోనన్న సందిగ్ధంలో పడుతున్నారు. ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు సలహాలిచ్చి రైతులు ఏ పంటలు వేయాలో తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక, కమలాపూర్, హుజూరాబాద్ నియోజకవర్గం రైతులు ఏ పంట పండించాలి అనే విషయంలో తేల్చుకోలేకపోతున్నారు. ఇంకో 20 రోజుల్లో వానాకాలం, వారం రోజుల్లో రోహిణి కార్తీ మొదలవుతుంది. వరి నాల్రకు, మొక్కజొన్న రైతులు సిద్ధమవుతున్నారు. వానాకాలం పంటల సాగు కోసం ఇప్పటికే దుక్కులు దున్నడానికి రైతులు అన్నీ సిద్ధం చేసుకున్నారు. అయితే ఈసారి వ్యవసాయ రైతు పసుపు, మిర్చి, పొద్దుతిరుగుడు, పల్లి, లాభసాటి పంటల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ వ్యవసాయ అధికారులు గ్రామాల్లో రైతులకు అవగాహన సదస్సులు పెట్టి పంటలపై అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు. 10 సంవత్సరాలుగా నేను ఒక 5 ఎకరాల భూమి కౌలుకు చేసుకుంటున్నాను. 10 సంవత్సరాల నుంచి సబ్జీ కానీ, మొక్కజొన్న కానీ, మిరప కానీ సాగు చేస్తున్నాను. దిగుబడి స్వామి గత 10 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరమే కొంచెం తక్కువ వచ్చింది. పోయిన 8 సంవత్సరాలు బాగానే ఉంది. ఈ సంవత్సరం తక్కువ వచ్చింది. మిర్చికి మద్దతు ధర లేకపోవడం, రేటు లేకపోవడం, తక్కువ రేటు ఉండడం, ప్రతి 7,500 నుంచి 6,000 వరకు కొంటున్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో పసుపు కానీ, మిర్చి కానీ, పత్తి కానీ వేద్దాం అనుకుంటున్నాం. అలాగే ఈ పసుపు కానీ, మిర్చి కానీ, ఈ పత్తికి కానీ ప్రభుత్వాలు మద్దతు ధర ప్రకటించాలని, అదేవిధంగా పనిముట్లు, సహకారాలు సబ్సిడీల ద్వారా, కేవీకేల ద్వారా అందించాలని, అదేవిధంగా విత్తనాలు కూడా బ్లాక్లో లేకుండా మాకు అత్యవసరంగా సబ్సిడీ తోటి ఇప్పించాలని మేము కోరుకుంటాం. పత్తి విత్తనాలు కానీ, ఈ మిర్చి విత్తనాలు కానీ బ్లాక్లో అమ్ముతున్నారు. ఇది ప్రభుత్వం చొరవ తీసుకొని, ప్రభుత్వం కాకుండా అధికారులు కానీ, ప్రభుత్వం కానీ బ్లాక్లో అమ్మకుండా రైతులకు నేరుగా ఇచ్చేట్టుగా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అధికారులు కూడా చొరవ తీసుకొని బ్లాక్లో అమ్మకుండా, బ్లాక్లో అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ అందరికీ విత్తనాలు అందించాలని కోరుకుంటున్నాం. కేవీకే అధికారులు కానీ, అగ్రికల్చర్ అధికారులు కానీ గ్రామాలలో తిరుగుతూ ఇదివరకు వేసిన పంటలకు దిగుబడి మరియు ఇప్పుడు వేసే పంటలకు దిగుబడి గురించి మాట్లాడి, అదేవిధంగా రసాయనిక ఎరువుల గురించి అందరికీ ప్రజలకు అవగాహన కల్పించి ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే శాస్త్రవేత్తలు పంట భూముల మట్టిని తీసి భూసార పరీక్షలు చేసి ఏ భూమిలో ఏ పంట దిగుబడి వస్తుందో రైతులకు తెలపాలని కోరారు. ప్రభుత్వం ఈ వానాకాలం పంటల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు రైతులకు తెలపాలని, ముందుగానే పండించే పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తే పంటలు పండించడానికి రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతారని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత సంవత్సరం మిర్చేసినాం, పత్తి వేసినాం, మక్కలు వేసినాం. 2 ఎకరాలు వేస్తే 2 ఎకరాలకు 25 క్వింటాలు వెళ్ళింది. కూలీని పెట్టుబడి రాలేకపోయింది. పత్తి వేసినాం, మిర్చి ఎకరానికి 30 క్వింటాలు వెళ్ళాలి. 30 క్వింటాలు వెళ్ళే బాబోతే ఒక 15 క్వింటాలు 16 క్వింటాలు వెళ్ళింది. కనీసానికి ఒక 20,000 రూపాయల మద్దతు రేటు ఉండాలి. కనీసానికి 5,000, 6,000, 7,000, ఇప్పుడు 7,000, 6,000 సుధా అమ్ముతలేదు. దాంతో మిర్చితో మస్తు లాస్ అయినాం. ప్రతి రైతు అయినా లాస్ అయ్యిండు. ఈ సంవత్సరం పత్తి వేసినాం. పత్తి అయితే సీసాయిగా ఉన్నది, కాదు దిగుబడి తక్కువ వచ్చింది. కాకపోతే మక్క వేసినాం. మక్క వేస్తే మాత్రం ఇప్పుడు మక్కలల్లో ఎక్కువ లాభం లేకుండా నష్టపోకుంటున్నాం. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరి ఏ పంట వేస్తే మద్దతు రేటు ఉంటుంది, ఏ పంట వేస్తే మనకు లాభం జరుగుతుందని అందరూ రైతులు మక్క పెట్టాలన్నా, మిర్చి పెట్టాలన్నా, వరి పెట్టాలన్నా, లేకపోతే ఏం పెట్టాలన్నా, పసుపు వేయాలన్నా అందరూ ఆందోళన పడతారు. కాకపోతే ఏ పంటకు మద్దతు రేటు గవర్నమెంట్ ప్రకటిస్తే ఈ పంటకు మద్దతు రేటు ఉంటుందని మేము వేసేందుకు ముందుకు వస్తాం. కానీ ప్రతి పంటకు గవర్నమెంట్ అయినా, కేంద్ర ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా ప్రతి పంటకు మద్దతు రేటు ప్రకటించాలని. పంటకు ఏ రేటు లేదు కాబట్టి, దిగుబడి లేదు కాబట్టి అడ్డగోలు కూల్ అయినాయి. అడ్డగోలు ఫెర్టిలైజర్ షాపుకి అయినా పోతే అడ్డగోలు రేట్లు పెట్టుబడికే సరిపోతుంది. అందుకోసానికి రైతులు వ్యవసాయం చేసేందుకు కొద్దిగా వెనక ముందు ఆడతారు. కాకపోతే గవర్నమెంట్ మాత్రం ఎంబడే దీని చర్య తీసుకొని ఈ వానాకాలం వరకు మద్దతు రేటు ప్రతిదానికి ప్రకటిస్తే ఈ పంటకు ఈ రేటు ఉంటుందని ఈ పంట పెట్టగలుగుతామని
సంతోషాన్ని పెట్టగలుగుతారు. కానీ ఇప్పుడు ఏమో మాత్రం రైతుకు వ్యవసాయం చేసేందుకు ముందుకు వచ్చేందుకు ఈ కోళ్ళకు పెట్టుబడికి చేసేందుకు ముందుకు వస్తలేరు.